డబ్బుని దోచుకోవాలనే ఆలోచన శక్తిని ప్రశాంతంగా ఉండనివ్వలేదు. వాళ్ళ అమ్మగారి అడ్వైస్ దొంగిలించాలనే ఆలోచన శక్తి మెదడుని తొలిచేస్తూనే ఉంది. ఇందులో గెలిచింది మాత్రం దొంగతనం చేయాలన్న లక్ష్యం. ఫీజు కట్టడానికి ఉంచిన డబ్బుల్ని దొంగిలించుకొచ్చాడు మీ అబ్బాయి. పిల్లల్ని కంటే మాత్రం సరిపోదు, వాళ్ళని జాగ్రత్తగా పెంచాలి. ఇలా దొంగతనం చేయించే కంటే వేరే ఏదైనా వృత్తి చేసుకుని సంపాదించుకో. ఇటువంటి వెధవలే ఫ్యూచర్ లో దోపిడీలు, దొంగతనాలు, మానభంగాలు చేసి మా ప్రాణాలు తీస్తారు. ఏమయ్యా, ఈ కుర్రాన్ని కోర్టుకు తీసుకురా. శక్తి, నువ్వు ఎక్కడున్నా అమ్మ ప్రాణాలు నీ మీదే ఉంటాయి నాన్నా. తన కొడుకు దొంగలా మారిపోయాడనే ఆవేదన, ఊరు వాడంతా తన గురించి నీచంగా మాట్లాడడం శక్తి వాళ్ళమ్మని తీవ్ర వేదనకి గురిచేశాయి. ఒకవేళ వాళ్ళమ్మ గనక ప్రాణాలతో ఉండుంటే శక్తి ఈరోజు మరోలా ఉండుండేవాడేమో. పాపం శక్తి. తెలియక చేసిన తప్పు వల్ల నేను, అర్థం కాలేక చేసిన తప్పు వల్ల శక్తి, ఇద్దరం ఈ పిల్లల కర్మాగారంలోనే కలుసుకున్నాం. వాడు ఎవరితో మాట్లాడేవాడు కాదు, కానీ నాతో మాట్లాడేవాడు, నవ్వేవాడు, ఏడ్చేవాడు, అన్ని విషయాలు చెప్పేవాడు. జీవితాంతం కలిసిమెలిసి ఉండేలా మా పరిచయం బలపడింది. శక్తిలో ఉన్న ఆ మృగం అక్కడ కూడా వాణ్ణి ప్రశాంతంగా ఉండనివ్వలేదు. శక్తి, శక్తి, ఏమైంది శక్తి? శక్తి, శక్తి, ఏమైంది శక్తి? శక్తి, ఏం చేస్తున్నావురా? రేయ్, డబ్బును తీసుకుంది ఎవరా? శక్తియే తీసుకున్నాడు. శక్తి, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. దిస్ ఇస్ టూ క్రూయల్ మిస్టర్ రాజేంద్ర. ఒకవేళ వాడికి ఏమైనా అయిందంటే ఏం చేయాలి? జైల్లో ఉన్న వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చేది తప్పు చేసే పిల్లలు మారాలి అని. ఎవరికైనా ఏమైనా జరిగితే కదా మీరు వస్తున్నారు. ప్రతిరోజు వచ్చి చూడండి, అప్పుడు తెలుస్తుంది వీళ్ళ దగ్గర నేను పడే కష్టం ఏంటో. నా రూమ్ నుంచే డబ్బులు తీసుకుని దాచుకుని పడుకుంటాడు, నన్ను ఊరుకో ఉండమంటున్నారా? బాగుంది సార్ మీ లాజిక్. మన ఇద్దరు లాజిక్లు పక్కన పెట్టండి సార్. శక్తి విషయంలో మాత్రం మనం కేర్ఫుల్ గానే హ్యాండిల్ చేయాలి. నేను వాడిని విచారించాను. ఈ దొంగతనానికి ఎటువంటి పర్పస్ లేదు. మీ బీరువా తెరిచి డబ్బు తీసిన వాడు పక్కనే ఉన్న విలువైన గోల్డ్ వాచ్ ని గాని, నగల్ని గాని, ఉంగరాన్ని గాని, చైన్ గాని తీయలేదు. ఒకవేళ ఇది వ్యాధి కూడా కావచ్చు. ఓహో, సైకో దొంగనవాడు. మెడికల్ పరిభాషలో దానికి ఏ పేరు లేదు. ఇలాంటి సంఘటనే మళ్ళీ ఇంకోసారి జరిగిందంటే దయచేసి మీద చెయ్యకండి. వాడు పెద్ద క్రిమినల్ గా మారడానికి అది ప్రధాన కారణం అవ్వచ్చు. వీటన్నిటికీ మించి వాడి ఫిజికల్ చేంజెస్ ని సడన్ గా మీరు కంట్రోల్ చేయాలనుకున్నప్పుడు అది తన ప్రాణాలకే ముప్పుగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. శక్తి సమస్య ఏంటో అర్థమైన నాకు వాడిని జాగ్రత్తగా చూసుకోవాలనే నిర్ణయానికి వచ్చాను. వయసు పెరిగే కొద్దీ వాడిలో సమస్య కూడా పెరుగుతూ వచ్చింది. దోచుకున్న డబ్బుని ఇలా రూమ్ లో అలంకరించి అందాన్ని చూసుకునేవాడు. వాడికి సంబంధించి డబ్బు రాణి లాంటిది, చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. వాడి డబ్బుని ఎవరూ ముట్టుకోకూడదు, ఇంక్లూడింగ్ మీ. పోలీసు ఉద్యోగంలో చేరిన నేను వాడి కోసమే కష్టపడి చదివి క్రైమ్ డిపార్ట్మెంట్ లో చేరాను. కర్మాగారంలో డాక్టర్ చెప్పిన ఆ మాటలు నాలో లోతుగా నాటుకుపోయాయి. ఎప్పుడెప్పుడు వాడికి దోచుకోవాలనే ఆలోచన కలుగుతుందో నేనే వాడిని కంట్రోల్ చేస్తూ ఇల్లీగల్ మనీ ఉండే చోటికి పంపిస్తుంటాను. కానీ కొన్నిసార్లు నాకే తెలియకుండా రిస్క్ పనులు చేస్తూ ఉండేవాడు. శక్తి ఒక పెద్ద గజ దొంగనే తెలుసు, కానీ వాడు ప్రతిసారి దోచుకునే ముందు ఆ సమస్యని కంట్రోల్ చేసుకోలేక వాడు పడే అవస్థ, అందులో నుంచి బయటికి తీసుకురాలేకపోయానని నేను పడే బాధ ఇంకెవ్వరికీ తెలియదు. ఇలాంటి దారుణమైన వ్యక్తిగతాన్ని మార్చి ఇలా కథలు చెప్తున్నావే, నీకు సిగ్గుగా లేదా? ఇలా చూడదియా, ప్రేమలోను స్నేహంలోను విశ్వాసంగా ఉండడానికి కారణం అవసరం లేదు. వాడి సమస్యల్లా డబ్బే, దోచుకోవడమే దానికి ట్రీట్మెంట్. నువ్వేడికి చేస్తున్నది ఎంత మాత్రం హెల్ప్ కాదురా, కేవలం ఫ్రాడ్. ఇలా చూడు, శక్తి నా ఫ్రెండ్. వాడి ప్రాణాలకి ఎలాంటి ప్రమాదం కలగకూడదనే నేను పోరాడుతున్నాను. నువ్వు నన్ను మోసగాడు అనుకున్నా అనుకో, అందుకు నేను బాధపడ్ను. నీకు అర్థమయ్యేలా చెప్పాలన్న అవసరం కూడా నాకు లేదు. వెళ్ళు.